వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకోవడం కాదు, మనం గెలిపించిన వాళ్ళని కూడా తొక్కేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి 2004లో 2009లో అధికారం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. కానీ నెక్స్ట్ ట్రిప్ గెలిపిస్తారో లేదో అని చెప్పేసి ముక్కలు చేసేస్తే ఒక ప్రాంతం అన్న మనకు ఓటేస్తారని ఆంధ్ర తెలంగాణ కింద విడదీసేసి, దానికోసం రెండు ప్రాంతాలు గొడవలు చేసిన వాళ్ళు ఎవరు, రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరు? కాంగ్రెసే. అదే విచిత్రమైనటువంటి ధోరణి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే హిందీ బెల్ట్లో క్రమంగా కాంగ్రెస్ పట్టు కోల్పోయింది. దాంతో ఇప్పుడు భాషా గొడవల్ని సృష్టిస్తోంది. ఇప్పుడు భాష గొడవలు జరుగుతున్నటువంటి కర్ణాటక ఎవరిది? కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే కదా. కన్నడే కావాలంటుంది. మరి హిందీ నాయకులు ఎందుకు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి వెళ్ళి రోజు కలిసి వస్తాడు? అలాగే ఐఎన్డీఏ భాగస్వామి పక్ష అయినటువంటి స్టాలిన్ తమిళం మాత్రమే ఉండాలి, హిందీ వద్దు అంటాడు, హిందీ వ్యతిరేకం చేస్తాడు. మరి హిందీ పాలకుల యొక్క లేదా హిందీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఎందుకు పనిచేస్తాడు ఆయన జాతీయ స్థాయిలో? అంటే ప్రజలకు చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. విభజించు పాలించు అనే బ్రిటిష్ వాడి రాజ్యాన్ని ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ ఉన్నది 3 చోట్ల రూలింగ్, తెలంగాణ, కర్ణాటక. ఇక్కడో రకమైన వివాదాలు సృష్టిస్తుంటుంది. హిమాచల్ ప్రదేశ్ అక్కడ పెద్ద ప్రాబ్లం కాదు, అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ డిఫరెంట్. మిగతా రాష్ట్రాలన్నింటిలో బీజేపీ లేదా బీజేపీ మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు, హిందీ బెల్ట్లో మ్యాక్సిమం బీజేపీనే ఉంది కాబట్టి అక్కడ. అట్లాగే ఐఎన్డీఏ కూటమి బెంగాల్లో బెంగాలీ గొడవను సృష్టిస్తుంది, మహారాష్ట్రలో మరాఠీ గొడవను సృష్టిస్తుంది. అంటే కులం పేరుతో ప్రాంతం పేరుతో బీసీ గొడవని ఇంకో పక్కన సృష్టిస్తారు. ప్రజలని మొక్కలు చెక్కలు చేయాలి హిందువులు అనే రూట్లో సాగుతోంది.